ఈరోజే ఇద్దరిని కూర్చోబెట్టి అది వీడియో రికార్డ్ చేసుకున్నాం. సాయంకాలం ఫస్ట్ వ్యవసాయం అంటే మళ్ళు శనిగి అప్పుడు కూడా పాతకాలంలో పాతకాలం అంటే ఉలవలు, కందులు, అలసందలు అమ్మేవాళ్ళ, చెనిక్కాయలు. ఇప్పుడు మనం కోట మామిడి చెట్లు లేవు, అంతా ఈ శనిగేసేది. శనిగిలో మధ్య అంతర పంట కంది వేసేది. శనిగి 3 నెలలకు అయిపోతుంది, మళ్ళీ కంది 6 నెలలు. దానిలో అలసందలు వేసేది. ఉలవలు ఇట్లా ఉలవలు అమ్మేవాళ్ళు, అలసందలు అమ్మేవాళ్ళు, కందులు అమ్మేవాళ్ళు. అమ్మి వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవాళ్ళు. పాలు వచ్చి నెయ్యి అమ్మేవాళ్ళు కాదు. వడదాపేట గౌర్ సిటీ నుంచి అప్పు పోయేసేది, మళ్ళీ ఎప్పుడో డబ్బు ఇచ్చేవాడు. పాలకేం పర్వాలేదు. అంటే ఫస్ట్ మన జీవనాధారం అగ్రికల్చర్, పాలు, వ్యవసాయం అమ్ముకొని దాంట్లో బతుకుతా ఉన్నాయి. అవును. వంకాయలు పండించాలనేది ఎందుకు వచ్చింది? మనం వంకాయలు అంటే వ్యాపారం మనం చేసుకుంటామంటే ఇప్పుడు అడవి అంతా జనాభా పెరిగింది. అడవి కొట్టడం ఎప్పుడు స్టార్ట్, ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసింది? అది ఎత్తుగడ్డ నెలలో వచ్చి 55లో 55 అంటే ఎట్లా అక్రమంగా కొట్టేదానికి అంటే ఫారెస్ట్ ల్యాండ్ అన్రిజర్వ్లో మనకు పొలాలు మనకు భూభాగం సాలలేదు కదా, కాబట్టి అడవి కొట్టి పైరు చేసుకున్నామని పోయినారు. ఎత్తుగడ్డ ముందు అప్పుడు మన ఆయన గవర్నమెంట్ కొట్టుకోమని చెప్పినారా లేదా మన వాళ్ళే? అప్పుడు దానికి చట్టం ఉంది. ఇందిరాగాంధీ పీరియడ్లో అది చెప్తాడు మామూలు. ఇందిరాగాంధీ 72 కదా అదే అప్పుడు పీరియడ్లో మళ్ళీ ఇంకా ఎక్కువ ఉధృతమైంది అంతకుముందు కన్నా కూడా. అంతకుముందు కొద్ది కొట్టుకోవడంలో మళ్ళా అవిజేరి ఆ ప్రాంతం పోవడం అంతా అప్పుడు వచ్చింది. 74 అవిజేరి, 72 అప్పుడు. 72లో ఇందిరమ్మ గారిని గెలిచినాక చెప్పిందంట. అదే పేదవాళ్ళు కొట్టి అనుభవించుకోవచ్చు, పంటల మంది బయట సాగు చేసుకోవచ్చు అని ఇచ్చింది. అప్పుడు అవి అట్లా పెరిగిపోయింది. అవిజేరి 72 నుంచి ప్రారంభం. అప్పుడు పోయేసి ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇంతవరకు హద్దు లైన్ వేసుకునేది, మళ్ళీ నిదానం కొట్టుకునేది. మళ్ళీ పోయేసి వెంకటరామ సెల్లూరు పోయి ఉంటే అందరూ మాది అంటామంటే చివరికి పోయినాడు. ఆ చివరి కూడా లైన్ వేస్తే మళ్ళీ అటు చేసుకొని మళ్ళీ దాని నుంచి కూడా పోయారు. చూడండి, నారాయణరాజు, శ్రీహరి రాజు, తర్వాత సెంటాగిరి వెంకటయ్య, వాళ్ళంతా మళ్ళీ మామిడి మధ్యస్థం చేశారు. తరిమి వస్తే వాళ్ళు తట్టుకోలేక భయపడి వచ్చేసారు. ఆయన మాత్రం తట్టుకొని కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడి దాంతో చేసుకుని మళ్ళీ వాళ్ళతో ఢీకుని ఒక్కడే కూడా అంటే కొంచెం ఆధ్యాత్మికంగా ఉన్నాడు ఆయన, రామభక్తుడు ఆయన. రాత్రి లేదు పగులేదు, రామ అంటూ వచ్చేసేవాడే. నా బిడ్డలు చదివించుకుంటూ ఈ వంకాయలు లాస్ట్ మండే వస్తుంది ఆయనది. అది వచ్చినాక ఆయన వ్యాపారం చేస్తే మళ్ళీ తెచ్చేవాడు. అట్లా జరిగింది. అదే వెంకటరామరాజు. ఇప్పుడు ఆ మధ్య కొంచెం మొత్తం ప్లాట్లు ఏమి ఇండ్లు లేవు, అదంతా చిన్న పచ్చిక ఎదరికి తోలేస్తే ఈ మేసేది వీళ్ళు తడిసి వస్తారు. వాడు బోండాలు తయారు చేస్తారు. ఆడ గాంగిళ్ళు అమ్మేవాళ్ళు ఆడుకొని తీసుకుని తినేది, మళ్ళీ తీసుకొచ్చేది. రాత్రి 8 అయిపోతుంది. ముందు వంకాయలు గంపలు మోసుకుని పోయేవాళ్ళు. ఒక గంప ఇప్పుడు కోసుగా 20 కిలోలు 2 మణుగులు అంటారు దాన్ని. నారాయణ రెడ్డి అని పావలా ఆయన కమిషన్ చేయాలి. అప్పుడు తోపులు ఆడ రైల్వే స్టేషన్ అంతా పేరు చేస్తే ఆయన వచ్చి వ్యాపారం చేస్తాడు. అవి 10 కిలోలు పోసి ఇది ₹100 రేటుని తెచ్చిపోయేస్తారు. అందుకని పిచ్చి రాజు ఒక ఈ మొయ్యి లేక కొంతమంది ఆఫీస్ ట్రైనింగ్ కదా, ఆ ట్రైనింగ్ పోయేవాళ్ళు. ఆయన భార్య ఒక గంప, ఆయన ఒక గంప మోసుకుని పోయినారు. మోసుకుని పోతే ఆయన మన ఇంటికి వచ్చేస్తుంది పుత్తూరుకి పోకుండా. ఆ గంపలు పుత్తూరుకి పోయినాక ఆఫీస్ ట్రైన్ దిగాలని తొందరతో ఆయన ఇప్పుడు రైల్వే ప్లాట్ఫామ్కు ట్రైన్ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఇరకపోయినాడు. మట్టిలా లేపి పెట్టాడు ఆయన. అంతవరకు ఉన్నాడు, మళ్ళీ చనిపోయినాడు మనిషి. ఆ వంకాయల గంపలు అమ్ముకున్నాడు మనిషి, బలమైన మనిషి పిచ్చిరాజని. అట్లా జరిగింది. అప్పుడు కట్టిన వాళ్ళు అట్లా చెరువు విషయం ఈ దారిని పోలేకపోతే సాగరం గట్టాలు వేసి సాగరం గట్టాలు ఆదాన్ని పోయేది గంపలు ఎత్తుకునేసి. అంటే వంకాయలు ఎప్పటి నుంచి పండించేవాళ్ళు మన వాళ్ళు? అదే ఇప్పుడు 72 అడిగి కొట్టింది. అంటే ఎత్తిగట్ట దాని ముందే కొట్టినారు కదా, అక్కడ పండించారు. అక్కడ పండించారు వంకాయలు, అక్కడ పండించారు. అప్పుడు మన వాళ్ళు ఫేమస్ అయింది. ఇప్పుడు వంకాయల్లో హౌజేర్లో వంకాయలు పోయినప్పుడు ఫేమస్ అయింది. అప్పుడు బండ్లు హౌజేర్లో పండించినాక వంకాయలు మన గుర్తు అంతకుముందు పండిస్తూ వచ్చారో, కొద్దిగా గంపలు తెప్పుకోతూ వచ్చారో. మళ్ళీ ఎప్పుడైతే ఈ అడవి మంది విషయాలను కొట్టినారో బాగా పొలం విషయాలు అయింది కదా, అప్పుడు బండ్లకు వచ్చినాయి. ఒక్కొక్కసారి 200 మూటలు 300 మూటలకు పోయేది. అక్కడికి ట్రైనింగ్ పోయేది. ఆడ ఆత్మను వేస్తారు. భూపాలను మోసేది, మన మండి పెట్టినాడు భూపాలను. అంతమంది అబ్దుల్ మోసవాడు అది కేసేది. ఆడ మన ట్రైనింగ్ చేసి మన గోడ కవర్ మూసేసేది, అది పేసేది మూటలో.
మళ్ళీ కాళాస్త్రి వాళ్ళు, గూడూరు వాళ్ళు, నెల్లూరు వాళ్ళు వ్యాపారస్తుల దగ్గర ఉంటారు. చెన్నై పోయేవాళ్ళు వాళ్ళు వేసుకుని పోయాడు అట్లా జరిగింది. వంకాయ కోసం మనూరుకి ఎవరు వచ్చేది లేదా? వస్తాను ఆ గంపలకు వచ్చి బోడుతూ వాళ్ళు గంపల్లో పట్టుకుని పోయాడు. కట్టకింద వాళ్ళు గంపలు మోసుకుని పోయేది వాళ్ళ పరిధిలో కొనుక్కొని వాళ్ళకి కొంచెం